సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రధానమైన ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అవసరమైన కసరత్తు పూర్తయింది. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ, గతంలో ఉమ్మడి ప్రస్తుత తిరుపతి జిల్లాలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఈ నెల ఎన్నికలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో అత్యధిక ఓట్లు కలిగిన రూరల్ నియోజకవర్గం, అలాగే సిటీ నియోజకవర్గాలకు సంబంధించిన నగర సమీపంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడి నుంచి జిల్లా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల సమరాంగణం 2024కు సంబంధించిన ప్రధాన ఘట్టం పోలింగ్కి సంబంధించి ఒక్కరోజు ముందుగా ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ ఎన్నికల్లో దాదాపు 25 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన 20,000 మందికి పైగా స్టాఫ్ను ఉపయోగిస్తూ ఇవాళ 10 నియోజకవర్గాల పరిధిలో అనేక మంది ఉద్యోగులు, అనేక మంది భద్రతా సిబ్బంది మొత్తం కూడా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇక్కడ ఆరవ కేంద్రంగా ఉన్నటువంటి ముఖ్యంగా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణంలో మనం ఉన్నాము. దాదాపు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 2,81,000 మంది ఓటర్లు కలిగినటువంటి ఈ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలాగా ఉన్నాయి, ఇందుకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి నెల్లూరు ఆర్డీఓ మల్లెల గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాగా ఉంది? వచ్చిన వారికి అందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారికి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 11 గంటలకు స్నాక్స్ కూడా ఇస్తున్నాం. టీ స్నాక్స్ కూడా విరిగా ఉంది. వాటర్ కూడా దండిగా మీరు చూస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన వారు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇంతవరకు వారికి పోలింగ్ స్టేషన్ నెంబర్ తెలియదు. పోలింగ్ స్టేషన్ నెంబర్ తెలుసుకునే విధంగా మనం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఈజీగా తెలుసుకొని ఇప్పుడు వాళ్ళ కౌంటర్ దగ్గర వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళకు ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ మెటీరియల్ కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ మెటీరియల్ కూడా చాలా పకడ్బందీగా అన్నీ ఒక బ్యాగులో పెట్టేసి ఇస్తూ ఉన్నాం. ఈవీఎంస్ ఆ విధంగా అన్నీ కూడా ఒకటే చోట ఇచ్చేసి వాళ్ళకి ఎటువంటి అన్ని చోట్ల తిరగకుండా ఎటువంటి శ్రమ లేకుండా చేస్తున్నాం. ఇంకా ఎవరైనా కానీ డౌట్స్ వస్తే డౌట్ క్లియరెన్స్ కోసమై ఇంకా ఏదైనా ఉంటే కూడా ఇక్కడ పక్కనే ఈవీఎం ల్యాబ్ అక్కడ కూడా పిలుచుకుపోయి వాళ్ళ డౌట్స్ క్లారిటీ చేస్తున్నాం ఏ విధంగా. సో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సాయంకాలంగా కూడా ఒక గాలులతో కూడిన కొంత పిడగాలతో కూడినటువంటి వర్షం కూడా పడే అవకాశం ఉంది. దానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? సో ఎండకు సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ దగ్గర మనం షామేనా వేసి కుర్చీలు వేసేసి కూర్చోబెడుతున్నాం. వాటర్ ఎక్కువగా పెడుతున్నాం. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా పెడుతున్నాం. అక్కడ 3 అంతకంటే ఉండే లొకేషన్స్లో హెల్త్ స్టాఫ్ను కూడా ఇంపార్టెంట్ మెడిసిన్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ను పెట్టేసుకొని ఉంటున్నాం. నేను మీ ద్వారా కోరేదంటే ప్రతి ఒక్కరు కూడా పీఓస్, ఏపీఓస్ విరివిగా ఈ యొక్క వాటర్ తాగమనండి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఖచ్చితంగా 2 తాగమని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాము. ఓటర్కి సంబంధించి మీరు అప్పీల్ ఎలా ఉంది సార్? ఓటర్కి సంబంధించి ఈరోజు అన్ని ఓటింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, అదేవిధంగా ఓటర్ గైడ్ ఇవన్నీ కూడా ఏం జరిగింది. స్వీప్ ద్వారా కూడా మనము రథాన్ని ఏర్పాటు చేసేసి వారికి కలెక్టర్ గారి మెసేజ్ అంతా తెలుపుతున్నాము. ఈ విధంగా అనేక రకాల ఏర్పాట్లు కూడా మనం స్వీప్ ద్వారా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సింది, వారి నాయకులను ఎన్నుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్లెల చెబుతున్నటువంటి మాటలు, ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి అత్యంత విలువైనటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అందుకు సంబంధించినటువంటి సమగ్ర ఏర్పాట్లు కూడా తాము సిద్ధం చేసినట్లు కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఒక్కరోజు ముందుగా ఏర్పాట్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నర్సింహులు, HM TV నెల్లూరు నుంచి.